అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. అవును, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి యెహోవా ఆశీర్వదించిన ప్రతి మనిషి గొప్పవాడుగానే జీవిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానం, పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అవును, నీవు నిత్య జీవానికి చేరుకోవాలంటే యేసే నీకు ఆధారము, ఆయన నీకు ఆశ్రయం. కనుక ఆయన యందు భయభక్తులు నిలిపి జాగ్రత్త కలిగి జీవించు. హల్లెలూయా.